వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో క్యాన్సర్ ఆసుపత్రి మంజూరు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. స్నేహితుడి వివాహ వేడుకల్లో గుండెపోటుతో యువకుడు మృతి. గుజరాత్ నుండి విజయవాడకు టైల్స్ లోడ్తో వెళ్తున్న లారీ నిర్మల్ జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తా. తార్నాకాల్లో రోడ్ల పాలవుతున్న కులగణన సర్వే దరఖాస్తులు. పల్నాడు జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న 9 మంది ముఠా సభ్యులు అరెస్ట్. కరీంనగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో రెబల్ స్టార్ కృష్ణంరాజ్ మెమోరియల్ కప్ 2024 జాతీయ స్థాయి కరాటే పోటీలు ఈ నెల 3 రోజుల పాటు జరగనున్నాయి. ఈ జాతీయ స్థాయి కరాటే పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హీరో సుమన్ గారు, హీరో కృష్ణంరాజు గారి సతీమణి శ్యామలాదేవి గారు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్ హాజరై పోటీలను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో సుమన్ మాట్లాడుతూ, ఈ రోజుల్లో కరాటే క్రీడ చాలా అవసరమని, ప్రపంచంలోనే నెంబర్ 1 క్రీడగా కరాటే ఉందని ఆయన తెలిపారు. అలాగే కరాటే క్రీడ ముఖ్యంగా అమ్మాయిలకు చాలా అవసరమని ఆయన తెలిపారు. మరో ముఖ్య అతిథి శ్యామలాదేవి కృష్ణంరాజు మాట్లాడుతూ, కరాటే క్రీడ వల్ల మానసికోల్లాసం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఆమె తెలిపారు. అమ్మాయిలు తమని తాము రక్షించే క్రీడగా కరాటే ఉందని ఆమె తెలిపారు. అభినందనల మధ్యన వారిని వేదిక మీదకి కృష్ణంరాజు గారి చిత్రపటానికి గౌరవనీయులు మా సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ చీకట్లను పారద్రోలే వెలుతురు కిరణం మన పిల్లలకు కూడా చిన్నప్పుడు మేము కరాటే నేర్పించాం. కృష్ణరాజు గారికి సుమన్ గారు చెప్పినట్టుగా కూడా ఆడపిల్లలకి రక్షణ కావాలి అంటే వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ కావాలి అని ఉద్దేశం మీద నేర్పడం జరిగింది. అయితే నిజంగా ఆయన చెప్పినట్టుగా ఈరోజు కరాటే అనేది చాలా అద్భుతమైన క్రీడే కాదు, ఆత్మరక్షణకి అది ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని నేర్పించాలని నేను ఒక తల్లిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఆడపిల్లలు రేపొద్దున వాళ్ళు ఒంటరిగా బయటకు వెళ్ళాలన్నా కూడా మనం భయపడకుండా ఉండాలి అంటే ఇట్లాంటివన్నీ మనం తల్లిదండ్రులుగా పిల్లలకి నేర్పాలి. అట్లాంటి కరాటే ఈరోజు ఇంత అద్భుతంగా ఇక్కడ కరీంనగర్లో జరగటం చాలా ఆనందంగా ఉంది. మా సుమన్ గారు రావడం ఇంకా ఎందుకంటే ఆయన కరాటే గురు. బస్ గారికి ఆ టీం వాళ్ళందరికీ కూడా నా ఆశీస్సులు, కంగ్రాట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజు గారి పేరు మీద టోర్నమెంట్ పెడతామని కానీ ఆయన ఎంతో ఆనందపడిపోయారు. అక్కడి నుంచే నాకు ఫోన్ చేశారు, మేడం నేను కూడా వస్తాను, కాకపోతే ఆ రోజు కొంచెం పార్లమెంట్ ఉంది, నేను ఢిల్లీ వెళ్ళవలసి వస్తుంది, అది కానీ లేకపోతే డెఫినెట్గా నేను వస్తాను. సంజయ్ గారి బ్రదర్ వచ్చి దగ్గరుండి నాకు దేవాలయం అంతా కూడా అక్కడ పూజలు అవి జరిపించి వెళ్ళటం జరిగింది. అంచేత నేను బండి సంజయ్ గారికి కూడా నేను చాలా కృతజ్ఞత జరుపుకుంటాను. ఎందుకంటే బాగా ఇష్టం కృష్ణరాజు గారు అంటే బండి సంజయ్ గారికి. మా గురుగారు అంటారు. ఆ మెమోరియల్ దానికి రావాల్సింది అయినా వాళ్ళ బ్రదర్ని పంపించినందుకు కూడా నేను మా బండి సంజయ్కి నా ఆశీస్సులు అందిస్తున్నాను. థ్యాంక్ యూ. లెజెండ్ రెబల్ స్టార్ కృష్ణరాజు గారి పేరు మీద చేయడం నిజంగా చాలా గొప్ప విషయం, చాలా ఆనందమైన విషయం. ఇందాక మేడం గారు చెప్పారు, నేను అన్నయ్య అని చెప్పి చాలా తక్కువ మందిని పిలుస్తాను. నిజంగా మనస్ఫూర్తిగా అన్నయ్యని ఎందుకు పిలుస్తానంటే ఆయనలో ఉన్న ఒక మంచి మనస్తత్వం, అందరూ బాగుండాలని, హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయాలి, కష్టపడాలి కానీ ఎంజాయ్ చేయాలి, అంటే ఎప్పుడు పాజిటివ్ హెల్పింగ్ నేచరు. అట్లా ఇంకా అంటే కరీంనగర్ నాకు తెలియదు, కృష్ణరాజు గారు వాళ్ళు వచ్చి మేమంతా కృష్ణరాజు గారు ఫ్యాన్స్ అండి అప్పటి నుంచి ఉన్నాను చెప్తే నాకు చాలా ఆనందం. మంచి వాళ్ళు కూడా ఉన్నారు ఈ ప్రపంచంలో, ఎందుకంటే ఇప్పుడు ఆయన లేరు. సో చాలామంది ఏంటంటే నేను చూస్తున్నాను
ఎవరికి ఆ సెంటిమెంట్ కానీ ఆ కనెక్షన్ ఉండట్లేదు. కానీ ఉందంటే ఆయనలో ఉన్న మంచితనం, ఆయన ఎంత మంచితనంగా ఉండబట్టే వాళ్ళు ఎన్నో పనులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే వీక్ డే ఉన్నప్పుడు కూడా వాళ్ళు వచ్చున్నారు చేశారు. ఫస్ట్ అది నాకు చాలా హ్యాపీ. న్యాచురల్గా కృష్ణరాజు గారి తర్వాత వాళ్ళందరూ ఆటోమేటిక్గా ప్రభాస్కి వాళ్ళు చేంజ్ అయిపోయారు. సో అది కూడా సంతోషం. సో ఈరోజు ఆయన మెమోరియల్ ఈరోజు అనౌన్స్ చేయడం శ్రీనివాస్ ఒక మంచి విషయం. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్లో జనరల్గా పొలిటికల్ సైడ్ ఉంటుంది, సినిమా వాళ్ళది ఉండదు నాకు తెలిసిన వరకు. బట్ ఫస్ట్ టైం ఐ థింక్ మేబీ సెకండ్ ఆర్ థర్డ్ ఒక మంచి హీరో, ఒక మంచి పేరున్న హీరో పేరు మీద ఈరోజు ఈ మెమోరియల్ చేయడం అండ్ సక్సెస్ అవ్వండి. మేడం గారు కూడా చెప్పారు, నేను చెప్పింది కూడా అదే, మహిళలకి రక్షణ లేదండి. ఎంతోమంది ఫారినర్స్ వస్తే వాళ్ళు పాపం దే ఆర్ బీయింగ్ రేప్, నో జస్టిస్, నో ఇది. సో ఇవన్నీ ఆగాలి. ఎప్పుడు ఆగుతాయి చట్టాలు, ఎప్పుడు మారుతాయి, కాన్స్టిట్యూషన్ ఎప్పుడు చేంజ్ అవుతుంది, వెన్ విల్ ఇట్ బికమ్ స్ట్రిక్ట్. ఎందుకంటే ఇవన్నీ ఎవరెవరి ఇంట్లో జరిగితే అప్పుడు తెలుస్తుంది నొప్పి ఏంటనేది. ఎవరిదో ఇంట్లో జరుగుతుంది కదా మాకేంటి అని చెప్పిపోతుంది, అలా ఉండకూడదు. అందరూ దే ఆల్ హ్యావ్ టు రియాక్ట్, బి రిబెల్ అండ్ ఆస్క్. అండ్ గవర్నమెంట్స్ కూడా పాలసీస్ చేంజ్ చేయండి. నేను కాదంటాను. కాన్స్టిట్యూషన్ 75 years అయిపోయింది. 75 years ముందు ఉన్న కాన్స్టిట్యూషన్ ఇంకా నడపాలంటే కుదరదు. అప్పుడు వేరే మెంటాలిటీ, ఇప్పుడు వేరే మెంటాలిటీ. అదే ఎవరికి ఏంటి, పిల్లల సంగతి ఏంటి? ప్రతి ఒక్కరి ఇంట్లో, మీ ఇంట్లో అమ్మాయిలు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు, బయటికి వెళ్ళాలిగా, వాళ్ళు తిరగాలిగా, నగలు వేసుకొని తిరగలేరు, డబ్బు పెట్టుకొని తిరగలేరు, ఒంటరిగా వెళ్ళలేరు. ఎన్నాళ్ళు దీనికి ముందు మీరు తీసుకురావాలి. ఫారిన్ కంట్రీస్ లాగా, అంటే ఫారిన్ కంట్రీస్లో జరగట్లేదు నేను చెప్పట్లా, పర్సంటేజ్ ఇస్ వెరీ లెస్, మేబీ 1%. అది నెగ్లిజెన్స్ వల్ల. ఇక్కడ డీసెంట్గా శారీ కట్టుకుని వెళ్తున్న అమ్మాయిని కూడా ఈరోజు అనవసరంగా తీసుకెళ్ళిపోయి రేప్ చేస్తుంది. అది జరగకూడదు. సో అప్పటి వరకు ఏంటి సేఫ్టీ, పిల్లలకి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి. 5 years. 5 years ఎందుకు చెప్తున్నానంటే 5 years వరకు బోన్. కాకినాడ జిల్లా గండపల్లి మండలం సూరంపాలెం గ్రామంలోని ఆదిత్య యూనివర్సిటీ నందు గండపల్లి ఎస్ఐ యువి శివనాగబాబు ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న వివిధ రకాల సైబర్ నేరాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన వీడియోలు మరియు సైబర్ క్రైమ్పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లను ప్రదర్శించి సదస్సుకు హాజరైన విద్యార్థులకు అవగాహన కల్పించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, స్వీయ రక్షణ, బాల్య వివాహాలు, తెలియని వయసులో ప్రేమ, ఆకర్షణ, సోషల్ మీడియాలో పరిచయాలు, ఆన్లైన్ వేధింపులు, ప్రేమ పేరుతో వలవేసి చేసే ఆర్థిక, శారీరక, మానసికంగా ఇబ్బందులు, మహిళలపై జరుగుతున్న నేరాలు, ఈవ్ టీజింగ్ మరియు చట్టాలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరగాళ్లు బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, అవగాహనతోనే సైబర్ నేరాల బారిన పడకుండా ఉండగలమని, కావున ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అవగాహన ఏర్పరచుకొని సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. అనంతరం సైబర్ నేరాలపై అవగాహన వీడియోలను వాట్సాప్ ద్వారా షేర్ చేశారు. సదర్ వీడియోలను సోషల్ మీడియా వేదికగా ప్రజలకు చేర్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సైబర్ నేరాలపై రిపోర్ట్ కొరకు సైబర్ టోల్ ఫ్రీ నంబర్ 1930 సంప్రదించాలన్నారు. జిల్లా యువత అందరూ ఈ విధమైన మోసాల పట్ల అప్రమత్తతో ఉండి ఏ విధమైన మోసాలకు గురి కావద్దని పోలీస్ వారి విజ్ఞప్తి. ఎవరికైనా ఇటువంటి కాల్స్ వచ్చినా, ఎవరైనా ఇటువంటి మోసాలకు గురి అయిన వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయండి లేదా మా సైబర్ క్రైమ్ వెబ్సైట్ పోర్టల్ నందు వెంటనే రిపోర్ట్ చేసి మీ సమీప పోలీస్ స్టేషన్ లో తెలియపరచవలెను. శ్రీకాకుళం జిల్లా దళిత హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి ఎడ్ల గోపి గారు మాట్లాడుతూ మృతదేహానికి దహన సంస్కారాలు చేయడానికి తీసుకువెళ్లడానికి కూడా శ్మశాన వాటికని రహదారులు కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తూ శ్రీకాకుళం జిల్లాలో సుమారు ఇటువంటి దయనీయమైన స్థితిలో 38 గ్రామాలు ఉన్నాయని ఆయన BR9 టీవీకి తెలియజేస్తూ ఆ గ్రామాల పేర్లు మరియు వాటి దయనీయ స్థితిని మా శ్రీకాకుళం జిల్లా BR9 టీవీ ప్రతినిధి శనపల ప్రవీణ్ కుమార్తో చర్చించారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపమని టెక్కలి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇచ్చామని, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ సమస్యకు పరిష్కారం చూపామని, త్వరలో వినతి పత్రం అందజేస్తామని ఆయన మా శ్రీకాకుళం జిల్లా BR9 టీవీ ప్రతినిధుల శనపల ప్రవీణ్ కుమార్కు తెలియజేశారు. ఎవరైనా చనిపోతే భుజాలపై పొలం గట్టులంట మోసుకెళ్ళిన దుస్థితే తప్ప దీన్ని రహదారి కరువైపోయి
చాలా అగసట్లు ఇబ్బందులు పడుతున్నాము. అలాగే ఈరోజు మన టెక్కల్ డివిజన్ ఆర్డీఓ గారికి కలవడం జరిగింది. మర్యాదపూర్వకంగా కలిసి ఈ విషయాల మీదన మేము మాట్లాడటం జరిగింది. సార్ వెంటనే దాన్ని స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన ఒక హామీ ఇచ్చారు. అయితే చాలా గ్రామాలు చాలా ఇబ్బందులకు గురవుతూ, ఒకటి టెక్కల మండలం లచ్చనపేట, ఒలియాసాగరం, అలాగే రాధావల్లాపురం, లింగాల వలస, అలాగే జలుమూరు మండలంకి వస్తే టీ లింగాలపాడు, కొత్తూరు పారాపురం, కొత్తూరు, ఈ గ్రామాలు ఇటువైపు అటువైపు పలాస డివిజన్లో సొగిడియ, పారసంబ, బ్రాహ్మణతర్ల, తర్వాత నందిగాం మండలం కనిదులపేట, ఈ కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చీకట్లో ఉన్నాయి, వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాము. వెంటనే ఈ మెసేజ్ కలెక్టర్ గారికి అందజేసి దీని మీదన దళిత శ్మశానాలపై రహదారులు, బోరు నిర్మాణం, షెడ్ల నిర్మాణాలు కల్పించాలని దళిత హక్కుల పోరాట సమితి. కృష్ణా జిల్లా గుడివాడలో తాగునీరు నాడు నేడు పేరుతో అసెంబ్లీ ఆవరణలో శుక్రవారం ఎమ్మెల్యే వెనిగంట్ల రాము తాగునీటి శాంపిల్ ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఏం చేశారో తాగునీరు చూస్తే తెలుస్తుంది. గుడివాడ ప్రజలు 20 ఏళ్లుగా నరకం అనుభవించారు. 20 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న ప్రజలకు మంచినీరు ఇవ్వలేకపోయారు. గుడివాడలో పచ్చగా ఉన్న నీళ్లు మేమొచ్చాక స్వచ్ఛంగా మారాయి. తాగునీటి సమస్య గురించి చెప్పగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఫిల్టర్ బెడ్లు మార్చేందుకు చొరవ చూపి రక్షిత నీరు వచ్చేలా చూశారు. పవన్ కళ్యాణ్ చొరవకు గుడివాడ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం చంద్రబాబు గారు సమన్వయంతో గుడివాడ ప్రజలకు మంచి రోజులు వచ్చాయని ఎమ్మెల్యే అన్నారు. అతి పెద్ద నిదర్శనం మా గుడివాడ నియోజకవర్గం కింద ఉంది. గత 20 ఏళ్లుగా నరకం చూసాం. దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఏంటి, ఈ ప్రజా సమస్యల మీద అస్సలు కొంచెం కూడా దృష్టి పెట్టకుండా గత మా తాజా మాజీ పేరు చెప్తే ఒక్క గుడివాడే కాదు, రాష్ట్రం మొత్తం గుండెలు మండుతాయి. సో పేరు మాత్రం అందరికీ పంపించేసిన పరిస్థితి. ఇప్పుడు చూసారో మీరు, ఇంతకు ముందు కూడా చూసే ఉంటారు. ఇక్కడ చూస్తే అర్థమవుతుంది మీకు ఎంత దారుణంగా ఉంటాయో వాటర్. ఈ వాటరు అంటే మరి అక్కడి నుంచి చూస్తే తెల్లగా కనపడుతున్నట్టు ఉన్నాయి, కానీ గ్రీన్గా ఉంటాయి. గుడివాడలో నేను అప్పుడు ఎలక్షన్ మొత్తం చెప్పా, గుడివాడలో ఏ ఊరు వెళ్ళినా కానీ కన్సిస్టెంట్గా ఉండేది ఒకటే, తాగునీరు గ్రీన్గా వస్తాయి. ఎందుకు అంటే చెరువు నుంచి డైరెక్ట్గా ఫిల్టర్ బెడ్లు వాడకుండా పంపించేసే పరిస్థితి ఉండదు. సో ఇదే పరిస్థితిని మనకి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పల్లె పండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి తీసుకెళ్ళాను. అక్కడ స్టేజ్ మీదే ఈ వాటర్ బాటిలే చూపించారు. ఇలాంటి వాటర్ వాడాల్సిన పరిస్థితులు నిజంగా అంటే ప్రజలంతా ఎంత ఇబ్బంది పడ్డారు అంటే, ఈ నీళ్లు కనీసం ఇదే నీళ్లు మంచినీళ్ళు ఎవరు తాగలేరు గ్యారంటీగా 100%. కానీ అట్లీస్ట్ స్నానం చేయడానికి ఏ వాడాలి? ఎందుకంటే మినరల్ వాటర్ తెచ్చుకుని స్నానం చేయలేరు కదా ఎవరైనా కానీ. అలాగే అంట్లు తోముకోవడానికి ఏ వాటర్ వాడాలి? ఇలాంటి పరిస్థితి, దారుణమైన పరిస్థితి గత 20 ఏళ్ళుగా. నిజంగా ప్రభుత్వం మారినందుకు ప్రజలంతా బాధపడి ఎంత ఆనందపడుతున్నారు అనేది ఇప్పుడే తెలుస్తూ ఉంది. ఇది ఇక్కడ సైదేపూడి అనే గ్రామంలో సంబంధించింది. ఈ రెండు చూడండి మీరు ఏదైనా కానీ, సైదేపూడి గ్రామంలో. సో ఇదే కాకుండా ఇది గుంటాకోడూరు. ఈ గ్రామాలన్నీ ఇన్ని సంవత్సరాలుగా ఇలాంటి నీళ్ళే వాడుతున్నాయి అంటే వాళ్ళు ఎంత దారుణమైన పరిస్థితుల్లో నెట్టివేయబడ్డారు అనేది తెలుస్తుంది. ప్రభుత్వం రాగానే ఇది చేసినందుకు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి మేమంతా గుడివాడ కూటమి ప్రభుత్వం ఒకటిగా నడుస్తుంది. ప్రతి ఒక్కరూ ఏమాత్రం పొరపచ్చాలు లేకుండా ఇక్కడ కూడా చూస్తున్నాము. మన అసెంబ్లీ లాబీల్లో కానీ అసెంబ్లీలో కానీ అందరం కలిసికట్టుగా
ఒకటే అభివృద్ధి కింద ఎలా నడవాలి అని చెప్పేసి మేమంతా కలిసి నడుస్తూ ఉన్నాం. మాకంటే ముందు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మొత్తం బీజేపీ వారు కూడా అందరూ కలిపి మమ్మల్ని నడిపిస్తా. మొన్నే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టంగా, చంద్రబాబు గారి విషయం వాటర్ ఇస్తా మనిషి ఎవరైనా కానీ ఇలాంటి వాటర్ వాడతా, నేను ఎమ్మెల్యేని, నేను అంతటోని ఇంతటోని నడిచెప్పుకోగలిగాడు అనేది నాకు అసలు ఎప్పుడు అర్థం కాదు. తోడగొడతాం, దమ్ముంటే రండి కథ, ఏదేదో సోదంతా చెప్తాడు. కానీ ఇది చేస్తే కదా మనిషిగా ఎవరికైనా మనిషి కింద వాల్యూ ఉండేది. నీకు పక్కన జనాలందరూ బాధపడుతుంటే నేను అంతటోని ఇంతటోని నా దమ్ముంటేరా, దమ్ము ఎవరికి కావాలి దీంట్లో? ఇది చేయడానికి దమ్మేం అవసరంలా. ఓన్లీ ఒక వాటర్ బాటిల్ సరిపోయింది. పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చి చూపిస్తే వాటర్ బాటిల్, ఖాళీ వాటర్ బాటిల్ చూపిస్తే పని అయిపోయింది. దీనికి దమ్ము ఎందుకండి? సో ప్రజాప్రతినిధులు ఎలా ఉండాలి అనే దానికి మాకు పైనుంచి కూడా చక్కగా చూపిస్తున్నారు. మేము దాన్ని ఫాలో అవుతూ మేము కూడా స్పష్టంగా ప్రజల కోసం అభివృద్ధి కోసం పాటుపడతా ఉన్నాం. బండి తాళం ఇచ్చి ఏదైనా ఊరు వెళ్ళి రమ్మంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నాకైతే ఊరంతా తెలుసని. ఊరంతా తెలిస్తే లాభమే ఉందండి. 20 ఏళ్ళ తర్వాత దారులు తెలుసుకున్న మహానుభావుడు. ఓకే, 20 ఏళ్ళు పట్టింది ఆయనకి దారులు తెలుసుకుంటాను, ఏ ఊరు ఎక్కడుందో తెలుసుకుంటానికి. అట్లాంటి మనిషి. సో స్పష్టత అనేది మనకి ప్రజలు ఏం చేస్తున్నారని ప్రతి వచ్చేవాళ్ళు చెప్పవసరలా, చెప్పకుండా ఉండలేరు. ఈ నీళ్లు తాగితే ఎవడన్నా కంప్లైంట్ చేయకుండా ఉంటాడా? చెప్తారు, పట్టించుకోరు అంతే. మనం కాదు కదా తాగేది. గుడివాడ నియోజకవర్గంలో రెడ్ బుక్లు ఈ బుక్లు ఏం లేవండి ప్రస్తుతానికి. మనకు కావాల్సింది ఏదైనా కానీ అయితే గుడివాడలో చాలా అరాచకాలు అయితే జరిగినాయి. అన్ని నాయకత్వ లక్షణాల పెంపుపై మండల విద్యాధికారులకు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు 6 రోజుల శిక్షణ కార్యక్రమం రాఘవేంద్ర బీఈడి కళాశాల నన్నూరు గ్రామంలో టోల్గేట్ నంద్యాల రోడ్ నందు విజయవంతంగా ముగిసినది. కర్నూలు, కడప, నంద్యాల జిల్లాల నుండి హాజరైన మండల విద్యాధికారులకు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ అమరావతి వారి ఆదేశాల మేరకు 6 రోజుల నాయకత్వ లక్షణాల పెంపుపై శిక్షణ కార్యక్రమం సైకిల్ టు 2వ బ్యాచ్ మొదటి రోజు శిక్షణ కార్యక్రమాన్ని గౌరవ కడప రీజనల్ జాయింట్ డైరెక్టర్ శ్రీకే శ్యాముల్ గారు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆర్జేడీ గారు ప్రసంగించారు. అది మన మాటల ద్వారా చేస్తామా, చేతుల ద్వారా చేస్తామా అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. అది ఫస్ట్. సపోజ్ ఒక క్రికెట్ టీంలో 11 మంది వ్యక్తులు క్రికెట్ ఆడితే అందులో 1వ వారు మేమే అనుకోండి. సపోజ్ అవుట్ అయిపోయాము. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఇప్పుడు భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఎలాగో భారతదేశంలో ఉన్న ప్రతి విద్యార్థికి అపార్ కార్డు అనేది తప్పనిసరి. ఎందుకంటే వాడు విద్యా అభ్యసన మొదలైన ఎల్కేజీ కావచ్చు, యూకేజీ కావచ్చు, అక్కడి నుంచి మొదలుకొని విద్యాభ్యాసం పూర్తి అయ్యేంత వరకు మొత్తం చరిత్ర అంతా దాంట్లో సంక్షిప్తమై ఉంటుంది. అంటే ఎక్కడ ఏ క్లాసులు చదివాడు, ఎక్కడెక్కడ ఏ కోర్సెస్ చేశాడు, ఎలా చదివాడు, ఎన్ని మార్కులు వచ్చాయి, ఎట్లా అని మొత్తం కూడా దాంట్లో ఆ చరిత్ర అంతా నిక్షిప్తమై ఉంటుంది. అట్లాంటి కార్డు ఉండటం వల్ల రకరకాల సర్టిఫికెట్స్ లేకుండా ఈ ఒక్క కార్డుతోనే మరి విద్యార్థికి ఉపయోగకరంగా ఉంటుంది. మన భారత ప్రభుత్వము ఇట్లాంటి మంచి అవకాశాన్ని విద్యార్థులకు కల్పించింది. అయితే ఆ అపార్ కార్డు జనరేషన్లో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి ఉపాధ్యాయులకి. ఎందుకంటే పాఠశాల రికార్డులో ఉండడము, రికార్డు ఒక రకంగా ఉండడము, లేదా ఆధార్ కార్డు ఒక రకంగా ఉండడము, ఆ వ్యత్యాసం వల్ల కొంత జాప్యం జరుగుతుంది. వాటిని కూడా మరి బర్త్ సర్టిఫికేట్ ఆధారంగా వాటిని కూడా సర్దిద్దుకొని ఈ చిన్న చిన్న లోపాలు అట్లే కంటిన్యూ అయితే మామూలుగా ఫ్యూచర్లో పిల్లలకి చాలా ఇబ్బందులు అవుతాయి. ఇప్పుడు కూడా మనం ఎదుర్కొంటున్నాం. ఆధార్లో ఒక రకంగా, రికార్డులో ఒక రకంగా ఉంటే అవన్నీ ఏమి లేకుండా అన్నీ సర్దుబాటు చేసుకుని ఒకే కార్డు వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే చాలా వరకు ఆధార్ కార్డు జనరేషన్లో దాదాపు 80% సాధించాము. ఇంకా చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, వాటిని సర్దిద్దుకొని ఇంకొక 1 నెల 2 నెలలు కూడా పట్టచ్చు.
మొత్తం మనము కంప్లీట్ చేసి ప్రతి స్టూడెంట్కి ఒక మంచి కార్డుని మనము అందజేస్తాము. థ్యాంక్ యూ సార్. ఇంకా నెక్స్ట్ పాఠశాల టైమింగ్స్ అనేవి అయితే ఏంటంటే మనము ప్రభుత్వ పాఠశాలలు 10 గంటలు ఒక రకంగా, ప్రైవేట్ పాఠశాలలు 10 గంటలు ఒక రకంగా ఉన్నాయి. సో ఎక్కువ పాఠశాలలో విద్యార్థి ఉంటే ఎక్కువ మేలు జరుగుతుంది. ప్రైవేట్ పాఠశాలలు కూడా అట్లాగే టైమింగ్స్ ఉన్నాయి కాబట్టి అట్లా మేలు జరుగుతుంది. లేకపోతే దానివల్ల ఏమైనా ఇబ్బందులు కూడా ఉన్నాయా అన్నదాన్ని పరిశీలించడానికి మన రాష్ట్ర ప్రభుత్వము మన కమిషనర్ ఆధ్వర్యంలో కొన్ని మండలానికి ఒక పాఠశాల పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని అది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మన నంద్యాల జిల్లాలో 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మొత్తము ప్రతి మండలానికి ఒక పాఠశాల సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ పాఠశాలలో ఈ టైమింగ్స్ అమలు చేస్తాము. అమలు చేసిన తర్వాత విద్యార్థుల నుంచి, తల్లిదండ్రుల నుంచి, ఉపాధ్యాయుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. ఒక ఫార్మేట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఫార్మేట్ ఆధారంగా వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. అందరికి కూడా ఆమోదయోగ్యమైతేనే అది ముందుకు జరుగుతుంది. లేదా అందరూ వ్యతిరేకించడమో లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని తెలియజేసే సందర్భంలో దాన్ని ఉపసంహరించుకోవడం జరుగుతుంది. అంతేకాని ఏకపక్షంగా దాన్ని అమలు చేయాలి. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో జాతీయ రహదారిని ఆనుకుని నరేంద్రగిరి కొండపై నిర్మాణంలో ఉన్న ఆంధ్ర భద్రాద్రి క్షేత్రానికి డిసెంబర్ 12న సీతానగరం ఆశ్రమ అధిపతి చిన్న జిఆర్ స్వామి వస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ముందుగా కమిటీ సభ్యుల మెట్ల నిర్మాణం పనులను, చిన్న జిఆర్ స్వామి రాకతో స్వాగత ఏర్పాట్లకి సంబంధించిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులైన తేజోమూర్తులు సుబ్రహ్మణ్యేశ్వర శర్మ, చాట్ల పుష్పారెడ్డి, ప్రతి రవణ మాట్లాడుతూ డిసెంబర్ 12న చిన్న జిఆర్ స్వామి ప్రముఖ వ్యాపారవేత్త అనంతపల్లి శ్రీనివాస్ ఇంటి వద్ద నుండి బయలుదేరి ఆంధ్ర భద్రాద్రి క్షేత్రానికి చేరుకుని ఉదయం 8 గంటల నుండి శ్రీరామ పాదకుల పట్టాభిషేక పూజ ఆయన ఆధ్వర్యంలో జరిపిస్తారని, ఈ మహాయజ్ఞంలో శ్రీరామ పాదకుల కోసం 250 రూపాయలు చెల్లించి కమిటీ వారు సమకూర్చిన పూజా ద్రవ్యాలతో పూజలో పాల్గొనవచ్చని తెలియజేశారు. ఇది ఆంధ్ర భద్రాద్రి మన ప్రతిపాడు హైవేలో ఉన్న ఆంధ్ర భద్రాద్రి దగ్గర కార్తీక మాసం శుభ సందర్భంగా ఇక్కడ భారీ ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే మన కార్తీక మాసం 26ని మంగళవారం నాడు మన లక్ష దీపారాధన కార్యక్రమం జరుగుతున్నది. గ్రామ ప్రజలు, భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిగా కోరుచున్నాం. అశ్వత్థాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్. జై శ్రీరామ్. ఆంధ్ర భద్రాద్రి ఈ కొండపైన రామాలయ నిర్మాణంలో భాగంగా చిన్నజీయర్ స్వామి గారి చేత 12/12/2024 తేదీ ఉదయం 8:30 నుంచి రామపాదుక పట్టాభిషేకం కార్యక్రమం జరుపుతున్నాము. ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలాగా సాగించడానికి అందరూ ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తోడు భక్తులందరూ కూడా సహకరించి జిఆర్ స్వామి గారు వస్తున్నారు కాబట్టి జగన్ ఆయన నారాయణ స్వరూపం అటువంటి జిఆర్ స్వామి గారి యొక్క సమక్షంలో, పర్యవేక్షణలో ఈ యొక్క రామపాదుక పట్టాభిషేక కార్యక్రమం జరుపుతున్నాము. దీనికి భక్తుల చేత రసీదుగా 250 రూపాయలు టిక్కెట్ పెట్టి రాముల వారి యొక్క పాదుకులు పూజ చేసిన తర్వాత కుంకుమ ప్రసాదము, ఆ పాదుకులు కూడా మీ ఇళ్ళకి పట్టుకెళ్ళి మీ ఇంట్లోని లేదా వ్యాపార సంస్థల్లోని ఎక్కడ మనం పూజ చేసుకుందాం అనుకుంటాం అక్కడ పెట్టుకుని రాముల వారి యొక్క పాదాలు రోజు కూడా మన ఇంట్లో నిత్యము కూడా అత్యతన లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామిందే వర్ష్యామో హృదయస్థో జనార్దన ఆపదాముపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం. ఆయన లోకాభిరాముడు. అటువంటి రాము యొక్క పాదాలు మన ఇంట్లోని మన వ్యాపార సంస్థలోని పెట్టుకుని మనం పూజ చేసుకుంటే నిత్యము కూడా శుభాలు జరుగుతాయని చెప్పి ఈ కార్యక్రమానికి మీరు 250 రూపాయల టిక్కెట్ మాత్రమే ఇచ్చి రసీదు తీసుకుంటే మీరు ఏమి తేవక్కర్లేదు. అన్నీ కూడా పసుపు, కుంకుమ, అక్షంతులు, దీపారాధన, రాముల వారి పాదాలు, ప్రసాదం అన్నీ కూడా ఈ కమిటీ వారు ఇస్తారు. మీరు మామూలుగా చీరాది కట్టుకుని చక్కగా మగవారైతే వైట్ షర్టు వేసుకుని లుంగీ పంచి కట్టుకుని తువ్వాలు వేసుకుని రావాల్సిందిగా కోరుచున్నాం. భక్తిభావంగా ఈ యొక్క యజ్ఞాన్ని అంటే రామపాదుక పట్టాభిషేకం యజ్ఞాన్ని చాలా దేదీప్యమానంగా భక్తుల చేత రాముల వారి యొక్క రామగిరి ఈ యొక్క భద్రాద్రి రామాలయంలో ఈ కార్యక్రమాన్ని కమిటీ వాళ్ళు చేశారు కాబట్టి
దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆంధ్ర భద్రాద్రిలోని అత్యంత వైభవమైన రామాలయము తయారవుతున్నది. దీనికి భక్తులు ఒక సహాయ సహకారం అందిస్తున్నారు. అలాగే మనకి డిసెంబర్ 12వ తారీఖుని చిన్నజీయర్ స్వామి వారిచే పాదుకుల పట్టాభిషేకం జరుగుతున్నది. భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. మన ఆంధ్ర భద్రాద్రిలోని చాలా మంది సహాయ సహకారాలు అందించారు. అలాగే జిఎస్ఎం వచ్చే టైంకి మొత్తం కూడా అలంకరణతో శోభమయంగా వెలుగును. జై శ్రీరామ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.